ఫ్రెండ్స్, నేను మీ బెంగళూరులో చిత్తూరుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. నేనైతే నా చిన్న గోల్ అయితే రీచ్ అయ్యాను. ఇది నాకు ఒక మైల్ స్టోన్ లాంటిది. నాకెంతో మోటివేషన్ అయితే ఉంటుంది. నేనైతే 500 సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయ్యాను. ఇదంతా కేవలం మీ వల్లనే సాధ్యమైందండి. ఈ వీడియోలో నేను నా హ్యాపీనెస్ ప్లస్ నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టాను, అప్కమింగ్లో త్వరలో మన ఛానల్లో ఏమేమి కంటెంట్ నేనైతే పోస్ట్ చేస్తాను, ఇవన్నీ మీరైతే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. నేను మీ బెంగళూరులో చిత్తూరుని. లెట్స్ గో ఫర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెంగళూరులో చిత్తూరుని. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇదైతే నా లైఫ్లో ఇదొక మర్చిపోరాని విషయం. ఇది ఒక చిన్న మైల్ స్టోన్ అండి. ఇది చాలా మందికి ఇది ఒక చిన్నదిగా అనిపించవచ్చు. యాజ్ ఎ చిన్న స్మాల్ యూట్యూబర్కి, నాలాగే చాలా మంది కష్టపడుతున్న యూట్యూబర్స్కి కూడా ఇదైతే ఒక ఫస్ట్ అచీవ్మెంట్ అండి. యూట్యూబ్లో ఏంటంటే 500 సబ్స్క్రైబర్ అయితే రీచ్ అవ్వడం. నా గోల్ ఇంకా చాలా అయితే ఉండాలి. 100 సబ్స్క్రైబర్ రీచ్ అవ్వడం, 1000 సబ్స్క్రైబర్ అయితే రీచ్ అవ్వాలి, ఇంకా మన ఛానల్ గ్రో అవ్వాలని. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను ఎందుకు ఛానల్ క్రియేట్ చేయాల్సి వచ్చింది అంటే, ఛానల్ నేను ఎందుకు క్రియేట్ చేశానంటే, ఇది నాకు యాజ్ ఎ ఇన్కమ్ సైడ్ కూడా నేనైతే చూస్తున్నా. ఇన్కమ్ అయితే ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. నాకు ఒక ప్యాషన్ అండి. ఏదైనా జనాలకి నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, నాలాగా కష్టపడే ఎవరైనా నాలాగే అంటే ఎంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఎవరికైనా కొంతమందికి చాలా మందికి కష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇప్పుడు ఎలా జాబ్ తెచ్చుకుని ఎలా సర్వే అవ్వాలి, ఇవన్నీ ఒక జర్నీ లాగా. నా జర్నీనే నేను ఎవరిదో ఎత్తుకుని ఎగ్జాంపుల్ అయితే నేను ఎవరిదైతే ఇవ్వలేదండి. ఈ వీడియోలో కానీ నా ఛానల్లో మీరు ప్రతి ఒక్క వీడియో అయితే చూడండి. ప్రతిది నా ఓన్ కంటెంట్ అయి ఉంటుంది. నేనైతే ఏది కాపీ కంటెంట్ అయితే ఒక్క ఛానల్ అయితే కాపీ కంటెంట్ అయితే చేయలేదు. నేను అలా చేస్తుంటే రోజుకి 4-5 వీడియోస్ అయితే వచ్చి ఉంటుంది, రీల్స్ కానీ అన్నీ కానీ వచ్చి ఉంటుంది. సో నాకైతే అదంటే ఇంట్రెస్ట్ లేదు. నా కంటెంట్ మాత్రమే, నా ఛానల్లో నా కంటెంట్ మాత్రమే జనాలకి నచ్చుతుంది. నచ్చితే చూస్తారు. నన్నైతే చాలా మంది విసాస్ కానీ నా వీడియోస్ చాలా అయితే హిట్ అయినాయండి. చాలా మంది నన్నైతే రెస్పాన్స్ అయితే మంచిగా అయితే వెల్కమ్ అయితే ఇచ్చారు. ఆ ప్రాబ్లం ఏంటంటే నేనే రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయటం లేదు. ఎందుకంటే డ్యూ టు సమ్ పర్సనల్ ఇష్యూస్ నేనైతే ఛానల్లో ఇంక నుంచి మీకైతే ప్రామిస్ అయితే చేస్తున్నా, వీడియోస్ వీక్లీ 2-3 అయితే లాంగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా అయితే నా సైడ్ నుంచి అయితే ట్రై చేస్తాను. జాబ్ వీడియోస్ కానీ మన ఛానల్లో వచ్చేది. మన ఛానల్ అంటే నా ఛానల్ మీ ఛానలే కదా. సో ఐ డోంట్ వాంట్ మీరు కూడా మన అని నాకైతే అనిపిస్తుందండి. నన్ను చాలా మంది అయితే మంచిగా అయితే వెల్కమ్ అయితే చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీకైతే అది గ్రాటిట్యూడ్ అయితే ఉంటుందండి. నాకు ఎప్పుడు మీకైతే మంచి కంటెంట్ అయితే నేను మన ఛానల్లో తెస్తానండి. జాబ్ రిలేటెడ్ కానీ, ఎలా ఎదగడం, ఫైనాన్స్ రిలేటెడ్ కానీ, ప్రతిదీ నేను ఎలా చేస్తున్నాను మాత్రమే చెప్తున్నానండి. నేనైతే ప్రతిదీ నేను ఎలా పాటిస్తున్నా, ఇది చాలా మందికి అయితే నచ్చుతుందండి. నా ఎస్ఐపి వీడియోస్ కూడా నచ్చింది. చాలా మంది నా ఎస్ఐపి వీడియోస్ కూడా మంచిగా ఉంది, మంచి రెస్పాన్స్ అయితే ఉంది. సో నేనైతే కొంచెం ఈ మంత్ అంతా అట్లీస్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదండి. ఎందుకంటే కొంచెం పర్సనల్ ఇష్యూస్, ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. ఇంకా నుంచి మన ఛానల్లో ఇర్రెగ్యులారిటీ అయితే ఉండదు. రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయడానికి, రెగ్యులర్ అంటే వీక్లీ 2-3 వీడియోస్ పైన అయితే పోస్ట్ చేయడానికి నేనైతే ఖచ్చితంగా నా ఎఫెక్ట్ అయితే పెడతాను. మన ఛానల్లో ఫైనాన్స్ రిలేటెడ్, జాబ్ రిలేటెడ్ కానీ, మోటివేషనల్ కానీ, ఈ 3 అయితే మన ఛానల్లో అండి. నీస్ అంటారు ఇది. నేను యూట్యూబ్ పెట్టడానికి పెద్ద రీజన్స్ ఏం లేదండి. నాకు ఒక ప్యాషన్ ప్లస్ మనీ కూడా సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గానే చూస్తానండి. ట్రై చేస్తాను, సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను. మీరైతే సక్సెస్ ఇస్తున్నారు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే మళ్ళీ అయితే అప్లై అయితే చేస్తానండి, US వీసా. సెకండ్ టైం చూద్దాం. ఈసారి నాది మీకు నెక్స్ట్ వీడియోలో ఒకటైతే చెప్తానండి నా గురించి అయితే. నేను ఎందుకు ఇర్రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఇన్ని రోజులు, దానికి రీజన్ అయితే ఒకటి ఉందండి. దాన్ని అయితే మీరైతే తెలుసుకోవాలనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను దాన్ని అయితే రివీల్ అయితే చేస్తాను.
ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరైతే నా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నేను మీ బెంగళూరులో చిత్తూరుని. నా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేస్తారో 500 సబ్స్క్రైబ్ అయితే అయినారు. నాకైతే చాలా హ్యాపీగా అయింది. ప్రతి ఒక్కరికి నేనైతే చాలా సంతోషంగా చెప్పలేకపోతున్నా. ఇదైతే నాకైతే ఒక మర్చిపోరాని రోజు అండి. ఇది మీతో షేర్ చేసుకోవాలని, ఈ వీడియోతో స్టార్ట్ చేయాలని, ఇంకా నుంచి కంటిన్యూగా మన ఛానల్ నుంచి అట్లీస్ట్ వీక్లీ 3-4 వీడియోస్ అయితే చేయాలని నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటి ఛానల్ మరెన్నో చూడాలనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ బెంగళూరులో చిత్తూరోడు. నేను మీ బెంగళూరులో చిత్తూరోడిని. అంతే అండి ఈ వీడియోలో. జై హింద్.